బాగుందండి. వచ్చి ఆల్మోస్ట్ 9 మంత్స్ అవుతుంది కదా. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ గతంలో చేసేవన్నిటికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారమే అన్ని వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నంత వరకు ఆ పార్టీకి తిరిగి ఉండదు. ముగ్గురు కూడా ఎక్కడ కూడా తీసిపోరు. ఏ కార్యక్రమం కూడా వాళ్ళు ఆచితూచి ఆలోచించి చేస్తారు. బాగుందండి. వచ్చి ఆల్మోస్ట్ 9 మంత్స్ అవుతుంది కదా. పర్వాలేదు, బాగానే ఉంది. కానీ గతంలో చేసేవన్నిటికి వాళ్ళు బడ్జెట్ కూడా సరిపోవాలి కదా, దాన్ని బట్టి చేస్తున్నారు. బాగానే రోడ్లన్నీ బాగున్నాయి, అక్కడ పెన్షన్స్ ఇవన్నీ బాగానే వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా బాగానే చేస్తున్నారు. బాగుందండి. ఫ్యూచర్ బాగుంటుంది. మార్పు కనపడ్డది. కూటమి ప్రభుత్వం బాగుంది. బాగుండడం అంటే ఈ టైం ఇంకా చాలదు. అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు మనం న్యూస్ అది వింటున్నాం. 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకెళ్తున్నారు. తర్వాత బాగుంటుంది. పక్కాగా నమ్మొచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం, ఆయన చెప్పిన ప్లాన్ ప్రకారమే అన్ని వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఉన్నంత వరకు ఆ పార్టీకి తిరిగి ఉండదు. ప్రస్తుతానికి కూటమి పరిపాలన అంటే వాళ్ళు ఎక్కి 9 నెలలు అయింది. ప్రభుత్వం మరి 9 నెలల్లో సర్దుకోవాలంటే కష్టం. అయినప్పటికీ సర్దుకొని అన్ని పథకాలు అంటే పెన్షన్స్ కానీ, లేకపోతే అన్న క్యాంటీన్ కానీ, రైతు బజార్లు కానీ అన్ని కూడా సమృద్ధిగా చేసుకొస్తున్నారు. ముగ్గురు కూడా సరైన నాయకులు. దానివల్ల ముగ్గురు కూడా ఎక్కడ కూడా తీసిపోరు. ఏ కార్యక్రమం కూడా వాళ్ళు ఆచితూచి ఆలోచించి చేస్తారు. కూటమి పరిపాలన బాగానే ఉంది సార్. గత ప్రభుత్వం మీద చాలా బెటర్ అండి. గత ప్రభుత్వం చాలా పథకాలని చెప్పి చాలా మోసాలు చేసి చాలా ఇబ్బందులు పెట్టారు. ఈ ప్రభుత్వం పథకాలు లేకపోయినా ఇదే బెటర్. పథకం వల్ల చాలా ఇబ్బంది అభివృద్ధి ఉంటుందండి. ప్రజెంట్ పర్వాలేదు. ప్రజెంట్ ఇంకా వచ్చి జస్ట్ 5 నెలలు అయింది. ఇంకా ఏమైనా పూర్తిగా డెవలప్మెంట్ అయ్యి వస్తే బాగుంటుంది. పర్లేదు, బాగుందండి. వస్తానే పర్లేదు. ఇంకా కొత్తగా వచ్చారు కదండి, మరి ఇంకా టైం ఉంది. అందువల్ల అతను పర్వాలేదండి. ఐటీ మినిస్టర్ గారు అన్ని జాబుల గురించి అతను కూడా చాలా కంపెనీలు తేడానికి చూస్తున్నారు కదా. మరి బాగుంటుంది కదండి. కుర్రోళ్ళు అందరూ బాగానే ఉంది. బాగుందండి. అన్ని విధాలుగా మనుషులకి హెల్పింగ్ నేచరే కాదు, దేనికైనా బాగానే చేస్తున్నారు. అలా కనబడుతుంది కదా, పబ్లిక్గా కనబడుతుంది కదా. ఓ రోడ్ల విషయమే కాదు, కరెంటు విషయమే కాదు, ప్రజలకు సాయం చేసే కాదు, పెన్షన్సే కాదు, అన్నీ బాగున్నాయి కదండి. బాగానే ఉంది.